నేనే తీసేస్తాను. బావ కట్టిన 3 ముళ్లను నేనే విప్పుకుంటాను. పెళ్లి రోజు నాడు అందరి ముందు నేను తాళిని తీసేసిన తర్వాతే నువ్వు మాయా మెడలో తాళి కట్టు. మన వివాహ బంధానికి ముగింపు, మీ వివాహ బంధానికి శ్రీకారం ఆ క్షణమే. మాటిస్తున్నాను. మాట తప్పితే తప్పను. తాళి తీస్తే శ్రీకర్ ప్రాణానికి ప్రమాదమని నాటకం ఆడితే ఆ క్షణం ఆ విషయం గురించి కూడా ఆలోచించడం మానేస్తాను. మాట తప్పితే అందరి ముందు అక్కడే ప్రాణం వదిలేస్తాను. ఓడిపోతుందని అవనికి అర్థమైపోయింది. నీకెలా అనిపిస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుందనే అంత పెద్ద మాటిచ్చి వెళ్ళింది. మాట నిలబెట్టుకుంటుంది. అదింక ఈ పెళ్లిని ఆపలేదు. తపస్సులు చేసినా ఆపలేదు. తనని గెలుచుకోరా. మెట్టింటి తలపొకటి నీ నుదిటి రాతొకటి ఈ నడుమ నీ గతి ఏంటి? నూరేళ్ళ నీ జన్మ కన్నీటి సంతకమా ఏంటమ్మా? నిన్ను నీవే వెలివేసి ఆ తీరేంటమ్మా? నిసిలోన కుసుమించే ప్రేమే నీవమ్మా. ఏమో 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 నీ కథ ఏమౌనో, తీరం లేని పయనం ఎందాకే. ఇంకెంతకాలం నాతో ఈ ఆటలు? దీపం వెలిగించి దండం పెట్టుకోవడం నేరమైందా? పువ్వులతో అభిషేకం చేసి ఆరాధించడం ఘోరమైందా? తప్పులు చేసేవారికి శిక్షలు వేయి, తప్పుని ప్రశ్నించే వారికి ఎందుకు శిక్షలు వేస్తున్నావు? నేను చేస్తున్న ప్రయత్నంలో నాకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఎందుకు చేస్తున్నావు? తప్పులు చేసేవారికి శిక్షలు వేయి, తప్పుని ప్రశ్నించే వారికి ఎందుకు శిక్షలు వేస్తున్నావు తల్లి? నేను చేస్తున్న ప్రయత్నంలో నాకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఎందుకు చేస్తున్నావు? ప్రతి దారిని ఎందుకు మోస్తున్నావు? నీ భక్తురాలకి విముక్తిని ఇంకా ప్రసాదించవా? ఈ రోజు నేను నా మాంగళ్యాన్ని పణంగా పెట్టవలసిన పరిస్థితిని తీసుకొచ్చావు. మాంగళ్యాన్ని పణంగా పెట్టడం ఏంటి మేడం? ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? తాళి తీస్తే శ్రీకర్ ప్రాణానికి ప్రమాదమని నాటకం ఆడితే
ఆ క్షణం ఆ విషయం గురించి కూడా ఆలోచించడం మానేస్తాను. మాట తప్పితే అందరి ముందు అక్కడే ప్రాణం వదిలేస్తాను. ఎందుకలా అన్నారు మేడం? ఏం చేయమంటావ్? ఆ మాయ ఎటువంటిదో నేను నిరూపించలేకపోతున్నాను కదా మరి. అందుకే అలా అనాల్సి వచ్చింది. అయితే నీ తాళిని వదులుకుంటావా? వదులుకోను. నాకు నా తాళి మీద, అమ్మవారి మీద నమ్మకం ఉంది. ఎవరు ఏం చేసినా చివరికి నేనే గెలుస్తానని పట్టుదల ఉంది. కానీ ఆ మాయ నా బావని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉంది. అదేంటో తెలుసుకుంటాను. నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. కానీ నా బాధంతా ఒకటే, అమ్మవారు నా బాధని ఎందుకు అర్థం చేసుకోవడం లేదా అని. నేను మంచి చేద్దాం అనుకున్న ప్రతిసారి అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టేస్తుంది. నా జీవితంతో ఆడుకోవద్దని నిన్ను వేడుకుంటున్నాను. ఆ మాయలాడి మాయ గురించి దాగి ఉన్న రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. అందరికీ తెలియాలి. మేడం, మీ విషయంలో ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అవని కంటపడకుండా వస్తువుల్ని దాచేశారు. అవని, దండం పెట్టిన చేతులతో దండిస్తే ఎలా? నువ్వు అమ్మవారి మీద నమ్మకం ఉంచు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను చెప్తున్నాను కదా, అవి ఎక్కడున్నాయో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. నా మాట నమ్ము. నేను చెప్పింది జరిగి తీరుతుంది. నాకు ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు సమస్యలన్నీ తీరుతాయి. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా దీని వెనకున్న పరమార్థం తర్వాత తెలుసుకుంటావు.